ఫోన్ ట్యాపింగ్ కేసులో రాతపూర్వక ఆదేశాలు ఇచ్చానా, ఫోన్ ట్యాపింగ్ కు ఆదేశాలు ఇచ్చినట్టు ఉంటే చూపాలి, నా కింద పనిచేసిన సిబ్బంది అరెస్టు సమయంలో ఇచ్చిన వాంగ్మూలాలు చెల్లుబాటు కాదు, ఎవరి ఫోన్లు అక్రమంగా ట్యాపింగ్ చేయించలేదు, ప్రణీతరావు చేసిన పనితో నాకేం సంబంధం, అక్కడ ఏం జరిగిందో ఉన్నతాధికారులందరికీ తెలుసు, సిట్తో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వ్యాఖ్యలు, పోలీసులు అడిగిన ప్రశ్నలు ఎదురుదారి ధోరణితో సమాధానాలు, దాటవేత, రివ్యూ కమిటీని ముగ్గులోకి రాగే ప్రయత్నము, 8 గంటల పాటు విచారణ, 11 మళ్ళీ రావాలన్న సిట్టు. ఏం ఉండదు తెలుసా. ఇంకా ఈయన బండి సంజయ్ చాలా రోజుల తర్వాత కనపడ్డాడు. బేసిక్గా మిస్సింగ్ అయ్యాడు బండి సంజయ్. ప్రభాకర్ రావు నీచుడు అని చెప్పేసి ఆయన పోయిండు కదా, ఈయన లైన్లోకి వచ్చిండు మళ్ళీ. అసలు కనపడతలేడు ఏడా. అయితే ఇక్కడ అసలు ఉంటే కదా వీళ్ళ దగ్గర ఆధారాలు, ఫోన్ ట్యాపింగ్ అయినట్టు వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటాయి కదా, వాడు ఎవడో వచ్చి కంప్లైంట్ చేస్తాడు, ఈయన ఏదో లాగుతా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో వీళ్ళు కొండదమి ఇంకా దేనిదమి కూడా దేన్ని పట్టుకోలేరు. చెప్తున్నా కదా, మీరు చూడండి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఏమైంది, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమవుతుంది, రేపు కాళేశ్వరం వ్యవహారంలో కూడా ఏమవుతుంది. ఏమి కావు, ఇవన్నీ జస్ట్ టైంపాస్ వ్యవహారం మాత్రమే. దీంట్లో అసలు వాస్తవాలు బయటకు రానిస్తలేరు, ఓన్లీ ప్రాపగండ మీదనే వ్యవహారం నడిపిస్తారు. ఇప్పుడు ఈ కేసులు కూడా అట్లాంటివే. ఫోన్ ట్యాపింగ్కు ఆదేశాలు ఇచ్చినట్టు ఏమైనా ఆధారం ఉన్నాయా, ఉంటే చూపియ్యరి అని చెప్పేసి అన్నాడు ఆయన. ఉంటే కదా వీళ్ళ దగ్గర. ఏదో రేవంత్ రెడ్డి కోపం వచ్చింది కాబట్టి ఈ వ్యవహారం తీసుకొచ్చింది. ఆ రోజు మాట్లాడిండు, ప్రభాకర్ రావు నువ్వు వేడునో నేను పట్టుకొచ్చి గుంజుకొస్తా అన్నాడు. దానికోసమే ఆ మాట అన్నాడు కాబట్టి దానికోసమే ప్రయత్నాలు అంతే. కానీ దానికోసం మోడీ కాళ్ళు ఎన్నిసార్లు పట్టుకున్నాడు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ త్రూ ఎన్నిసార్లు పైరవీలు చేసిండు, ఇవన్నీ కూడా గ్రేటే. రేవంత్ రెడ్డి బీజేపీకి అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని పనులు చేసి పెట్టి ఇట్లా ప్రభాకర్ రావును అమెరికా నుంచి తీసుకురావడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసిండు. రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు. ఇవన్నీ దేనికోసం ఇచ్చారు? మోడీకి పోయి సాష్టాంగ నమస్కారాలు, వంగంగి దండాలు, నేను ఆ రోజు మాట్లాడినా ఎట్లా తీసుకురావాలని చెప్పేసి ఈ ప్రయత్నాలు అన్నమాట.